నమస్కారం. నేను సహస్ర. వెల్కమ్ టు సీఎం టుడే. పులివెందులలో ఏం జరుగుతుంది? జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఇక్కడ గెలుపు టీడీపీ, వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. మరి వైఎస్ కుటుంబానికి అడ్డాగా జగన్ నియోజకవర్గం కావడంతో ఇక్కడ గెలుపుకి ఈసారి టీడీపీ సీరియస్ గా తీసుకోబోతున్నట్టు, తమ పట్టు నిరూపించుకోవడానికి జగన్ టీం ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. తాజాగా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటున్న విషయంలో ఇక్కడ ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠగా పెంచుతుంది. ఈ బైపోల్లో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీకి 6 గ్రామ పంచాయతీల పరిధిలో 10,400 ఓట్లు ఉన్నాయి. వైసీపీ నుంచి పలువురు టీడీపీలో చేరారు. గత ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 2,166 ఓట్లు పోలయ్యాయి. వైసీపీకి 5,955 ఓట్లు వచ్చాయి. వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీకి గెలుపు బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, జమ్ములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఇతర టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ గెలుపు కోసం రెండు పార్టీల కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. గెలుపు మాత్రం ఏకపక్షంగా లేదనేది స్పష్టమవుతుంది. పులివెందులతో పాటుగా ఓటమి మెట్టు జెడ్పీటీసీ స్థానానికి కైవసం చేసుకునేందుకు టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అంటూ ముందుకు పోతున్నాయి. టీడీపీ నుంచి అదులూరు ముద్దు కృష్ణారెడ్డి పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ తమ అభ్యర్థిని ముందుగానే ఖరారు చేసింది. దీంతో కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు ఒక విడత ఇంటింటి ప్రచారాన్ని పూర్తి చేశాయి. ఇక్కడ మొత్తం 24,606 ఓట్లున్నాయి. 13 గ్రామ పంచాయతీలున్నాయి. బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి ప్రచార బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో ఇప్పటికే గెలుపు ఎవరిదనేది ఇప్పటికీ చిక్కడం లేదు. దీంతో చివరి నిమిషం వరకు రెండు పార్టీలు శక్తి మేర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందనేది ఉత్కంఠగా పెరుగుతుంది. ఏపీలో ఈ నెల 10వ తారీఖున జరిగే స్థానిక సంస్థల ఉప ఎన్నికల వ్యవహారం రసవత్తరంగా మారింది. మరి ఈ ఎన్నికలకి అధికార కూటమితో పాటు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో క్షేత్ర స్థాయిలో మాటల యుద్ధం కాస్త దాడుల వరకు వెళ్ళిపోతుంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో వైసీపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై స్పందించిన ఈసీ క్లారిటీ ఇచ్చింది. అదే సమయంలో గవర్నర్ వద్దకు వెళ్లి వైసీపీ నేతలు పులివెందులలో తాజా దాడులపై ఫిర్యాదు చేశారు. కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ దాడులపై అధికార పార్టీకి అండగా నిలుస్తున్న పోలీసు యంత్రాంగంపై వైసీపీ ప్రతినిధి బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పలువురు నాయకులు గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా పులివెందులలో టీడీపీ శ్రేణులు పట్టుబగలు మారణాయుధాలతో దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం, వైసీపీ నేతలను హతమార్చేందుకు ప్రయత్నించిన తీరు పోలీసులు పట్టించుకోకుండా అధికార పార్టీకి ఎలా అండగా నిలిచారో ఆధారాలతో గవర్నర్ కు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ బీసీ నేత రమేష్ యాదవ్ కు కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు దాడి జరుగుతుంటే పట్టించుకోకుండా ఉన్నారన్నారు. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఈ ఘటనపై చేసిన వ్యాఖ్యలు చూస్తేనే ఇది అర్థమవుతుంది. మరి ఆయన మాటలను కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని, తక్షణం గవర్నర్ దీనిపై దృష్టి సారించాలని కోరినట్లు వెల్లడించారు. మరోవైపు స్థానిక సంస్థల ఉప ఎన్నికలపై హైకోర్టులో వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన ఈసీ తాము తీసుకున్న చర్యల్ని వివరించింది. ఉప ఎన్నికలకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టు తెలిపింది. సీసీటీవీ నిఘా, వెబ్ కాస్టింగ్, పోటీ చేసే అభ్యర్థులకు పోలీస్ రక్షణ, స్వతంత్ర పరిశీలకుల నియామకం, కంట్రోల్ రూమ్లు, పూర్తి వీడియో డాక్యుమెంటేషన్ చేయాలని వైసీపీ కోరగా ఆయా చర్యలు తీసుకున్నట్లు ఈసీ హైకోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టు ఈ పిటిషన్ ను డిస్పోజ్ చేసింది.